హుజురాబాద్ శాసనసభ్యుడు పైసాల దందా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూ అదేదో ఉద్యమం చేసి లేదా ప్రజల సమస్యలపైన పోరాడితే ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వాస్తవానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏ దందా అయితే చేసిర్రో మీరే వాడిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చేయాలని చెప్పి మీరు మీ పార్టీలోని ఎమ్మెల్యేకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాంట్లో ఈ క్రషర్ ఇష్యూ కూడా కమలాపూర్ మండలంలో వంగపల్లి గుండేడు గ్రామ శివారులో ఈ క్రషర్ ఉంటుంది. ఆ క్రషర్తో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదో ఒప్పందం చేసుకొని ఊరిపైన ఏదో కొన్ని పైసలు ఇప్పిస్తా గ్రామ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని క్రషర్తో మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఈయన తీసుకుండు ఆ గ్రామానికి ఇవ్వకుండా. తర్వాత గ్రామ ప్రజలు అక్కడ డెవలప్మెంట్ కోసము గుడి కట్టియనికి దానికోసం మరి పైసలు ఇస్తా అన్నాడు, మరి నువ్వు ఇప్పిస్తా అన్నావు చెప్పినావు, ఇంకా మరి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళు ఈయన పైన ఒత్తిడి చేయగా ఈయన మళ్ళీ ఫోన్ చేసి అది నా లెక్క నాకు ఇచ్చినాయి, అది కాక నువ్వు ఇస్తా అన్న పైసలు నువ్వు గ్రామానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. పైసలు ఇచ్చినామని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ తోటి కొన్ని ఛానల్స్ తోటి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి 25 లక్షలు ఇచ్చినా దానికంటే ముందు 30 లక్షలు ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చినా అని చెప్పి ఆయన మాట్లాడిండు. వాళ్ళ దగ్గర నువ్వు ఏ తప్పు చేయకపోతే నీపైన కేసు రిజిస్టర్ అయినాక నువ్వు ఆ గ్రామానికి పోయి 10 లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇచ్చినావు? మరి ఈ ఫోటో వాస్తవమా కాదా? ముందు దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఆ దొంగ కౌశిక్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడాలి. గతంలో ఇదే హుజురాబాద్లో అనేక మందిని ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి మోసం చేస్తే ఇదే హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి ఎంతోమంది కంప్లైంట్ చేయడానికి పోతే మీరు సెటిల్ చేసిన సందర్భాలు లేవా? వాళ్ళని కూడా మోసం చేసిండు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుండు అని చెప్పి మీ దగ్గర కంప్లైంట్ చేస్తే మీరు కౌశిక్ రెడ్డిని పిలిచి తిట్టిన మాట వాస్తవమా కాదా? ఇవన్నీ మర్చిపోయినరా? ఈ దొంగని పారిపోమని చెప్పి, ఈ యొక్క దొంగని వెళ్ళిపోమని చెప్పి, ఈ దొంగని వేరే దగ్గర పోయి దాచుకో నీకు బెయిల్ వచ్చే వరకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆ దొంగకి సలహా సూచనలు మీరు ఇచ్చారు. కాబట్టే నిన్న దొంగ ఏదైతే ఎయిర్పోర్టులో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్కి పారిపోనికి ప్రయత్నం చేస్తుంటే పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేశారు. సిగ్గు లేకుండా ఇట్లా మాటలు మాట్లాడితే ఈరోజు పాప మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా ఈ యొక్క దొంగ ఈ బ్లాక్మెయిలర్ మాకు ఎమ్మెల్యేనా అని చెప్పి బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది. ఏదో బంకచెర్ల విషయము ముఖ్యమంత్రి గారు ఏదో తప్పు చేస్తుర్రు, మీరేదో సత్య హరిశ్చంద్రులు, మీరేమీ తప్పు చేయలేదనే విధంగా హరీష్ రావు మాట్లాడుతుండు. అరే బాబు, మీరు చేసిన దొంగతనము, మీరు చేసిన లంగతనము మీకెక్కడ చుట్టుకుంటుంది, మీ గుట్టెక్కడ రట్టయితుంది, బాబమ్మర్దుల భాగవతం ఇంట్లో ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి ఈ సమస్య మీ దాకా రాకముందే మేము ఇతరులని దొంగ అని అంటే ఇది మాకు చుట్టుకోదనక ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఉచిత సలహా ఇచ్చి దీనికి నాంది పలికింది మీ బావబమ్మర్దులు కాదు అని చెప్పి నిజంగా దమ్ముంటే ఏదైనా గుడికి వచ్చి మీరు ప్రమాణం చేయాలి. మీ పేపర్లోనే వచ్చిన పేపర్ క్లిప్పింగ్ ఇది. కలిసి నడుద్దాం అని జగన్మోహన్ రెడ్డితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డితోటి మాట్లాడి లోపాయిక ఒప్పందాలు చేసుకొని దాన్ని స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేసీఆర్ గారిని పొగిడి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పొగిడినప్పుడు వచ్చిన ఆర్టికల్ ఇది. మరి నిజంగా మీరు సహకరించకపోతే ఆ రోజు లేని ఆలోచనకి సహకరించింది మీరు, ఆ రోజు లేని ఆలోచనని పుట్టించింది మీరు, ఈరోజు దీనికి నాంది పలికింది మీరు. మీ నినాదము ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ మా ముఖ్యమంత్రి గారి నినాదము దీన్ని ఆపాలే, దీన్ని ఇయ్యకూడదని చెప్పి ప్రొసీజర్ ప్రకారంగా కంప్లైంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాల కోసం. ఆ నీళ్ళని మీరు తప్పిదం చేస్తే ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా బంకచెర్లకి అనుమతి ఇవ్వకూడదని చెప్పి ఆల్ పార్టీస్ ఎంపీస్ తోటి మీటింగ్ పెట్టి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి కంప్లైంట్ ఇచ్చిన నినాదం ఏదైతే మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రిది, మా ప్రజా ప్రభుత్వానికి, మీ నినాదం ఇది, మా నినాదం ఇది. దానితో పాటు నిన్న వారి కూతురు
కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఏదైతే పేపర్ టైగర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడుతారు. అరే అమ్మా, మీ అయ్య పేపర్ టైగరు. ఇదే వాసాల మర్రి గ్రామానికి సంబంధించి మీ అయ్య ఆ రోజు ఏదైతే వాసాల మర్రికి పోయి ఆడ ఆగవ్వని కలిసి ఆగమాగం చేసిండు. ఆగవ్వని కలిసి ఇల్లు కట్టిస్తా, ఈ వాసాల మర్రిని నేను దత్తత తీసుకుంటున్నా, మీ అయ్య పోయి ఆగమాగం చేసి వాగ్దానాలు చేసినాక వాసాల మర్రి గ్రామ పరిస్థితి ఈ రకంగా ఉండే. మీరు మాట ఇచ్చి మీరు ఇల్లు కట్టియాక అక్కడ ప్రజలని ఆగవ్వనే కాదు మొత్తం ఆగవ్వని ఆగం చేసిర్రు. వాసాల మర్రిని కూడా పాపం వాసాలు లేకుండా అక్కడ ప్రజలను కూడా మీ అయ్య ఇబ్బంది పెట్టిండు. నిన్న పోయి గౌరవ మా మంత్రి గారు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే అక్కడ అందరూ వెళ్ళి ఆగవ్వకి ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే సంబంధించి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి. ఆ రోజు మీ అయ్య నిజంగానే ఆగవ్వకి ఇల్లు ఇచ్చింటే ఆగవ్వ ఎందుకు ఆగమైతుండే, ఇవాళ మళ్ళీ ఈ ప్రజాప్రభుత్వంలో ఎందుకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుండే. ఈరోజు మా ముఖ్యమంత్రి నిజమైన టైగర్, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి ఒక బాధ్యతతోటి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికన్నా మాట్లాడే ముందు మీరు చేసిన దొంగతనాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అవినీతి తెలంగాణ ప్రజలకి దాని గురించి క్షమాపణ చెప్పకుండా ఫార్మ్ హౌస్లో కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ కుటుంబ సభ్యులని కూర్చోబెట్టుకొని వాస్తవానికి మీరు చేసిన తప్పులు ఏవైతున్నాయో వాళ్ళకి బోధించుండ్రి. బోధించకుండా వాళ్ళు నువ్వు చేసిన దొంగతనాలు వాళ్ళకి తెలియకుండా కొన్ని నువ్వు వాళ్ళకి తెలియకుండా ఏదైతే దాచిన డబ్బు ఏదైతుందో నువ్వు చేసిన దొంగతనాలను కూడా ఇతరులు చేసిర్రని చెప్పి స్వయంగా నీ బిడ్డ నీ కొడుకులే నిన్ను ఇరికిచ్చే పరిస్థితి ఉంది. సో రేపు పొద్దున నీ కుటుంబంలో వల్లనే, నీ కుటుంబ సభ్యుల వల్లనే రేపు పొద్దున వాళ్ళిరికే పరిస్థితి ఏర్పడితే ఇవన్నీ మేము చేయలేదు, మా నాయన ముఖ్యమంత్రిగా చేసిర్రు, మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము ఆ రోజు సంతకాలు పెట్టినామని చెప్పి నీ బిడ్డ అల్లుడు కూడా రేపు పొద్దున వాళ్ళే నిన్ను జైలుకి పంపించనీకి కారకులైతారు. ఈ మాట గుర్తుపెట్టుకో.